కాపాడండి, దయచేసి నన్ను రక్షించండి, కాపాడండి. అసలు ఏమైందా అంకుల్? మీరు అసలు ఎందుకంత భయపడుతున్నారు? పరివర్తన్ సింగ్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. అతను మనుషుల్ని రోబోట్ అలా మార్చేస్తున్నాడు. నా చేత అతను ఒక విచిత్రమైన మందు తాగించాడు. అప్పటి నుంచి శరీరం మెల్లిగా రోబోట్ లాగా మారిపోతోంది. ఇదిగో ఇటు చూడండి, నా పళ్ళు కూడా ఇనుములా మారిపోతున్నాయి. త్వరగా నా ప్రాణం కాపాడండి. అరే అంకుల్ ఏం చేస్తున్నారు మీరు నా ఫోర్క్ ని నైఫ్ ని తినేస్తున్నారు. ఏం చేయమంటావు? ఆకలేస్తోంది. అంకుల్ ఆగండి, దయచేసి ఆగండి. ఆ ప్లేట్ తినకండి అంకుల్. ఆ సగం ప్లేట్ ని మీరేం చేసుకుంటారు? నేనే తినేస్తాను. వద్దు, ప్లీజ్ హెల్ప్ మీ. పరివర్తన్ సింగ్ ఇక్కడికి వచ్చేస్తాడు. రోబోట్ అంకుల్ చాలిక బయటికి రా. మీరు భయపడకండి, నేను బయటికి వెళ్ళి ఆ సైంటిస్ట్ కి క్లాస్ పెడతాను. రోబోట్ అంకుల్ ని నువ్వు ఇబ్బంది పెట్టావంటే మర్యాదగా ఉండదు. ఆయన జోలికి వెళ్తే నీ ఎంత చూస్తాం. అలాగా, నువ్వు నా అంతు చూస్తావా? అంతకన్నా ముందు నీ చుట్టుపక్కల ఎవరున్నారో ఒక్కసారి చూడు. వీళ్ళని చూస్తున్నావుగా, వీళ్ళందరూ నా పరివర్తనకి ప్రతిరూపాలు. నేను ఇలాగే రోబోట్స్ ఆర్మీని సృష్టించి ఈ లోకం మొత్తాన్ని పరిపాలిస్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా నా రోబోట్ అంకుల్ని బయటికి పంపించు, లేదంటే మేము లోపలికి వస్తాము. అర్థమైందా నీకు? లోపలికి వచ్చేస్తాం, త్వరగా పంపించు. అరే ఈ సత్తు రేకులు ఇనప మొక్కలు నన్నేం చేయగలవు? మీ అందరద్దు తేల్చేస్తాను. వస్తాను ఉండండి. పత్రు బయట సైంటిస్ట్ తో పాటు చాలా రోబోలు ఉన్నాయి. మనం వెనక నుంచి పారిపోదాం. వెళ్ళి డాక్టర్ జట్కా హెల్ప్ తీసుకున్నాం. పారిపోదాం పద. వచ్చేసారు. సింగం గారు, కొన్ని రోబోట్లు వచ్చి మా మీద అటాక్ చేస్తున్నాయి. మనిషి అయినా రోబోట్ అయినా ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్. నేను ఇప్పుడే వస్తున్నాను, చూస్తాను.